సువార్థికులకి అలాగే చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. గత 3 సంవత్సరాలు రామేశ్వరం స్థానిక సంఘం ద్వారా జీమాడుగుల్లో సుమారుగా 70 మంది సువార్థికులు తయారయ్యారు. మళ్ళా మన సహోదరులు దయానిధి గారు అక్కడ పాడేరులో ఉన్న స్థానిక సంఘం ద్వారా మరికొంతమందికి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని, మరికొంతమందికి 66 పుస్తకాలు నేర్పించాలని వారి ప్రయాసతో ఏర్పాటు చేశారు. దేవుని దయ 2 రోజులు కూడా బాగా జరిగినాయి. ఇంకా ఆసక్తి పరులు రావటానికి సిద్ధపడాలని అలాగే ఈ ప్రాంతానికి నన్ను పిలిచిన సహోదరులకి, నాతో పాటు సువార్త పనిచేస్తున్న రమేష్ గారికి, అలాగే జీమాడుగులో పనిచేస్తున్న రమణ గారికి కూడా ప్రత్యేక వందనాలు చేస్తూ, మనం కొన్ని విషయాలు మన జీవిత కాలాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచన చేద్దాం. ఆ తర్వాత నామకరణాన్ని గురించి కొన్ని విషయాలు సహోదరులు ఎవరైనా మాట్లాడతారు, లేదా నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, పరలోకమున్న దేవుడు మనందరికీ కూడా ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినాలు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులు తెలుసుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎవరిని? క్రైస్తవుల్ని. లోకంలో సమయం విలువ తెలియదు. అర్థమైందండి. దేవుడు ఎందుకు ఇచ్చాడో జీవితకాలం వాళ్ళకి తెలియదు. మనం ఎప్పుడైతే బాప్తిసం ఉన్నామో అప్పటి నుంచి మనకి ఈ జీవితం యొక్క విలువ అర్థమవుతూ ఉంటుంది. అయితే లోకంలో వాళ్ళు దేవుడిచ్చిన జీవితకాలం యొక్క విలువ తెలియక తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. మీకు అర్థమైందా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 17వ వచనంలో, ప్రసంగి 7వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడింది, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలానికి ముందుగా. చాలా మంది లోకంలో భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలం యొక్క విలువ తెలియక తమ జీవితం అంతా కూడా దుర్మార్గ పనులు జరిగిస్తూ, అనగా చెడ్డ పనులు చేస్తూ, దేవుడు నియమించిన కాలం అనగా కీర్తన 90లో 10వ లైన్లో, మా ఆయుష్కాలము 80 సంవత్సరాలు, అధిక బలమని వల్ల క్షమించి ఆయుష్కాలము 80 సంవత్సరాలు, అధిక బలమని వల్ల 80. ఆయనను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే. అంటే దేవుడు మానవ జాతిని నిర్మించాడు. ప్రారంభంలో సుమారుగా అనగా ఆది కాండంలో మెతుషెల బైబిల్ గ్రంథంలో బైబిల్లో నివసించిన వారిలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన ఆయన మెతుషెల. 969 సంవత్సరాలు బ్రతికారు. ఆదాము 930 సంవత్సరాలు. కానీ జలప్రలయంలో, అంటే జలప్రలయానికి ముందు వారి యొక్క జీవన విధానం అనగా భక్తిహీనులు, భక్తిపరులు వివాహాలు చేసుకుని వారు చెడిపోయినప్పుడు దేవుడు 120 ఏళ్ళు చేసేసాడు. అలాగున మళ్ళా 90, 80, 90, 80, 70 సంవత్సరాలు ఆయుష్కాలం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ మన జీవితకాలాన్ని నిర్ణయించింది ఎవరన్నమాట? దేవుడు. ఆయుష్కాలాన్ని నిర్ణయించేది ఎవరు? దేవుడు. లోకానికి తెలియక తమ ఇష్టానుసారమైన జీవితాలు గడిపి దుర్మార్గ పనులు చేసి మధ్యలో చనిపోతున్నారు. అనగా 15వ సంవత్సరం, 20వ సంవత్సరం, 30వ సంవత్సరం, 35వ సంవత్సరం, ఇలాగున చాలా మంది అధికమైన దుర్మార్గ పనులు చేసి తమ కాలానికి ముందుగా వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి కాలం విలువ తెలుసా?
కాలం విలువ తెలుసండి? తెలియదు లోకంలో వాళ్ళకి. అయితే మనము కూడా ఒకనాడు కాలాన్ని వ్యర్థపరిచాం. లోక సంబంధమైన ఆ చెడు సంబంధమైన జీవితంలో కాలం గడిపాం. కానీ దేవుడి కనికరం బట్టి మనము క్రీస్తునందు రక్షించబడ్డాం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాల్లో తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి ఒకసారి. మనం కూడా ఒకనాడు మన జీవిత కాలం విలువ తెలియక వ్యర్థంగా గడిపాం. అధిపతులకు అధికారులకు లోబడి ఉండండి. క్రైస్తవులు చెప్తూ మంచి పనులు చేయటానికి ఎప్పుడు సిద్ధపడి ఉండండి. సంపూర్ణమైన సాత్వికమును అనుపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయము. ఎందుకనగా మనము కూడా, అది జాగ్రత్త గుర్తు పెట్టుకోండి, క్రైస్తవులు కానప్పుడు మనము కూడా అంటే క్రైస్తవులు కానప్పుడు మనము కూడా మునుపు బాప్తిసం పొందక మునుపు అవివేకులము, వివేకం లేని వాళ్ళుగాను, విధేయత లేని వాళ్ళుగా, మోసపోయే వాళ్ళుగా, అనేకమైన దురాశల చేత భోగాలకి వాసులయ్యండి దుష్టత్వమందు అసూయందు కాలం గడిపామంటండి. ఎలా కాలం గడిపామంటే క్రైస్తవుడు కానప్పుడు ఒకరినొకరు ఒకరికొకరు దేశించడం, ఎదుటి వాళ్ళని ఎవరిని మెచ్చుకోకుండా ఉన్నాం. వాడు అంటే వాడు మంచోడైనా సరే వాడిని తీసి పడేయటం. మీకు అర్థమైందా? ఎవరైనా అభివృద్ధి పడుతుంటే వాడి అభివృద్ధిని వెనక్కలాగేసేటట్టుగా మాట్లాడు, అసూయపడడం. అర్థమైంది? వారవలేని గుణం, చెడుతనం, దుష్టత్వం అన్నాడు కదా. కాలం గడిపింది ఎక్కడంటే చెడుతనంలో అనమాట. అంటే తిట్టడం, కొట్టడం, అన్యాయంగా ఇలా ఇవన్నీ కూడా వస్తాయి చెడుతనంలో కాలం గడపడం అని. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు లేని వారుగా మనం ఉన్నాం. జీవిత విలువ తెలియనట్టు వాళ్ళుగా మన జీవితాన్ని గడిపాము. ఎందులో గడిపామంటే మంచిలో అంటే మంచి జీవితంలో గడిపామంటే కాదు, దుష్టత్వం ముందు అసూయలో గడిపామన్నాడని. ఆ కాలం వృధా కాదా? వృధా అయిపోయిందంటే అది లెక్కలోకి రాదు ఇంకా. కానీ బాప్తిసం పొందినప్పుడు మనం ఎవరు? నూతన సృష్టి. క్రైస్తవులు అంటే ఎవరు? నూతన సృష్టి. అంటే మరలా దేవుడు మనల్ని ఎంత ఘోర పాపులనైనా సరే బాప్తిసం ద్వారా, యేసుక్రీస్తు విశ్వాసం నుంచి బాప్తిసం పొందడం ద్వారా మనల్ని నిర్దోషులు చేశాడు దేవుడు. మనల్ని కొత్త వారిగా చేశాడు మరలా. అలాంటి గొప్ప స్థితి అనగా క్రీస్తునందు మనకి ఉగ్రతలో ఉన్న మనల్ని, చనిపోతే నరకానికి వెళ్ళిపోయిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు తన కరుణా సంపన్నుడై ఉండి, ఎపిస్పతిలో చెప్తాడు కదా 2:4 దేవుడు ఎవరు? కరుణా సంపన్నుడై ఉండి మనము నాశనంలోకి వెళ్లకుండా అంటే నష్టాన్ని నిరంతరము అగ్నిగుండంలో వండుకోకుండా యేసుక్రీస్తు వారి ద్వారా మన గత పాపాలను క్షమించి మనల్ని ఆయనతో దేవునితో సమాధానపరుచుకుని నిత్యత్వం అనేది దేవుడు వాగ్దానం చేశాడు. మీకు అర్థమైందండి? అందువలన మనము చెడుతనంలో కాలం గడుపుతున్న మనల్ని క్రీస్తునందు మనల్ని మంచి జీవితంలో గడపడానికి, లేకపోతే ఆత్మ సంబంధంగా బ్రతకడానికి దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు అనమాట. అందుకని భక్తిపరుడు ఏమంటాడంటే కీర్తన 9:12 మన జీవితాన్ని మనం లెక్కేసుకోవాలన్నా. అయిపోయి కొత్తది వచ్చిందని తొందర ఆత్రత, కొత్తది వచ్చిందని మనం కాదు, మన ఆయుష్కాలం తగ్గిపోతుందని చూసుకుంటూ ఉండాలి. మనమేమో అంకీలు మారుతుంటే దేవుడు ఆ సంవత్సరం అంతా కాపాడాడు, మళ్ళీ ఈ సంవత్సరం అంతా కాపాడాలి, రైట్, కాపాడుతూ ఉంటాడు ఆయన. కానీ అసలు మన జీవితం తరిగిపోతుందనే సంగతి తెలుసా? అవునా? లెక్కేసుకుంటున్నారు ఎవరైనా రోజులు? ఆ పెళ్లి పెడితే లెక్కేసుకుంటారు. ఇక 4 రోజులు ఉంది, 10 రోజులు ఉంది, 20 రోజులు ఉన్నాయి, సంవత్సరం ఉంది. అవునా? అప్పుడు మాత్రం లెక్కలు వేసుకుంటూ ఉంటారు. పంట వచ్చే కాలాన్ని లెక్కలు వేసుకుంటారు. అవునా కదండి? ఇంకా 3 నెలల్లో, ఇంకా 20 రోజుల్లో పంట వచ్చేస్తుంది, ఇంకో 2 రోజుల్లో పంట వచ్చేస్తుంది చేతికి అని మన భౌతిక సంబంధమైన అన్నిటి కోసం ఏం చేసుకుంటాం? లెక్కలు వేసుకుంటాం అనమాట. కానీ ప్రతిరోజు మన జీవితము
దేవుడిచ్చినది అని ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ మనము మన ఇచ్చిన ఆ జీవిత కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది మనం నేర్చుకోవాలంటండి. భక్తిబలుడు ఏమంటున్నాడంటే మా మా దినములను లెక్కించుటకు మాకు నేర్పము అన్నాడు. జ్ఞాన హృదయం కలిగినట్లుగా మాకు చేయమన్నాడు అన్నమాట. మా దినము లెక్కించుటకు మాకు నేర్పమంటున్నాడు. కాబట్టి క్రైస్తవుడైనటువంటి వాడు దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని అర్థమైందండి సద్వినియోగం చేసుకోవాలంటే ముందు మనం లెక్కలు వేసుకోవాలి. నేను బాప్తిసం పొందింది ఎన్ని సంవత్సరాలు అయింది, నా జీవితంలో నేను నేను ఏ ఆత్మ ఫలాలు సంపాదించాను. గలతీ పత్రిక 5:22 చెప్పాడు కదా, 22 వచనాల్లో నా జీవితంలో నాలో ఉన్న స్వభావము ఎంత పెరిగింది, దేవుని స్వభావం ఎంత పెరిగింది, ప్రేమ, దయ, జాలి, ఈ యొక్క సంతోషము, ఇవన్నీ కూడా దీర్ఘశాంతం, ఇవన్నీ కూడా నాలో ఏమేమి వస్తున్నాయి. నేను అంటే ఇలా లెక్కలు వేసుకుంటే ఏ రోజున ఏ లోపం ఉందో దిద్దుకుంటా ఉంటాను. మీకు అర్థమైందా? జీవితకాలం విలువ తెలియకుండా చాలా మంది మరణిస్తున్నారు. మనం కూడా ఒకనాడు జీవితకాలం తెలియకోకుండా దుష్టత్వంలో కాలం గడిపాము. ఇప్పుడు క్రైస్తవులమైన తర్వాత మనము క్రీస్తునందు జ్ఞానుల వలె నడుచుకోవాలంటే. అర్థమైందా? సమయాన్ని పోనివద్దన్నాడు. ఎఫెసీ పత్రిక చదవం కదా మనం, సమయాన్ని ఏమవద్దన్నాడు, పోనివద్దన్నాడు. అంటే సమయం పోతుంది, మీరు ఆపడానికి అవకాశం లేదు, సమయం పోద్ది. అయితే మన జీవితంలో సంపాదించాల్సిన దేవుని గుణాలని లేదా మన ప్రభు యొక్క స్వభావాన్ని సంపాదించే విషయంలో మనము సమయాన్ని పోనకుండా చూసుకోవాలన్నమాట. అజ్ఞానులు అంటే దేవుని యొక్క జ్ఞానం, దేవుని ఎరగిన వాళ్ళు, దేవుని జ్ఞానం ఎరగినట్టు వాళ్ళు జీవితకాలము టీవీల దగ్గర, సెలవుల దగ్గర కాలం గడుపుతూ ఉంటారు. అవునా కాదా? చూడండి, మనము ఆదివారం 2 గంటలు గడుపుతాం ఆరాధనలో, అవునా? 52 వారాలా? 52 వారాలు, 50 ఎంత? 104 గంటలు, అవునా? మధ్యలో బైబిల్ క్లాస్ ఏమైనా ఉందా? లేదు. వాళ్ళు బైబిల్ చదివే అలవాటు ఏమైనా ఉందా? లేదు. ఎందుకంటే టీవీలు ఉన్నాయి కాబట్టి. ఒకవేళ టీవీ లేకపోతే సెల్ దగ్గర ఎంత సేపు ఉంటారు? ఇది నెట్ ఉన్నంత వరకు పైకి గెంటడమే, నెట్ ఉన్నంత వరకు ఇలాగా గెంటడమే. సమయం ఏమైపోతుంది? పోతుంది. సమయాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు మన అవసరం కోసం ఉపయోగించుకున్నాం, అయిపోయింది, పక్కన పడేది, అవునా కదా? ఇక దాన్ని పట్టుకునే మనము ఏదో ఖాళీగా ఉన్న వాళ్ళు 4 గంతులేసి పెడతా ఉంటారు, దాన్ని మనము చూస్తూ ఉంటాం అంట. సినిమాలైనా అలాగే. మరి సినిమా దగ్గర 2 గంటల కాలం గడుపుతున్నాం రోజుకి వచ్చి, లేకపోతే లోకం దగ్గర ఒక 5-6 గంటల కాలం గడుపుతున్నాం. ఎక్కువ వారానికేమో 2 గంటలు దేవుని దగ్గర, రోజు లోకానికేమో ఎక్కువ గంటలు. మనం జ్ఞానులమా అజ్ఞానులమా? ఆలోచించేయండి. మరో సంవత్సరం వచ్చింది అని అంటే మరొక దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చాడు. ఎందుకంటే 24లో చాలా మంది చనిపోయారు హార్ట్ అటాక్తో, అన కదా, రోడ్ యాక్సిడెంట్లలోను, అనారోగ్యాలతోనూ, జీవితంలో వాళ్ళు చాలా మంది చనిపోయారు. మరి దేవుడు మనకేందుకు ఇచ్చాడు? జస్ట్ ఒక రోజు కృతజ్ఞత కూడికెట్టేసి అంతేనా? ఒకరోజు కృతజ్ఞత కూడా, నాయన మీరు మాకు మరో సంవత్సరం ఇచ్చారు అన్నాలు, అంతే, కృతజ్ఞతలు మీకు ఇవ్వాల, అంతే, అయిపోయిందా? ప్రతిరోజు మన జీవితాన్ని లెక్కలు వేసుకుంటా ఉన్నాం. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కాదు, మంచం మీద ఉన్నప్పుడు కాదు, ఇంక నేను ఎన్ని రోజులు బతుకుతానని చెప్పేసి ప్రతి గడికి. కానీ హాస్పిటల్లో మాత్రం 10 రోజులు ఉన్నా 20 రోజులు ఉన్నా మాత్రం ప్రతిరోజు లెక్కేసుకుంటాం. ఓ 10 రోజులు ఉండమన్నా డాక్టర్ గారు అంటే 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, అవునా? చాలా కష్టంగా గడుపుతూ ఉంటాం. మనం బయటకు వచ్చామంటే ఇక మన ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. ఆలోచించేయండి, దేవుని పిల్లలుగా క్రీస్తునందు మనం ఉన్నామంటే దేవుడు మనకి ఎందుకు ఆయుష్కాలం ఇచ్చాడు అని అంటే, అసలు మనం దేవుడు క్రీస్తునందు ఎందుకు చేశాడంటే ఎఫెసీ పత్రిక 2:10 వచనాన్ని చూడండి. ఈ సంకల్పంలో మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఈ సంకల్పం నందు ఆయన పరలోకంలో ఉన్నవే గాని, ఎఫెసీ పత్రిక 2:10 వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10, మరియు వాటి యందు మనము నడుచుకున్నట్లు దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుడు క్రీస్తునందు మరలా మనల్ని ఎందుకు నూతనంగా చేశారంటే,
గత కాలంలో చెడుతనంలో గడిపాము. ఇప్పుడు ప్రభునందు కాలం గడపాలి, సత్క్రియల్లో కాలం గడపాలంటాడు. అంటే ఏంటనమాట, మన జీవిత కాలంలో ప్రతిరోజు ఏదో ఒక మంచి పని దేవుడు అంగీకరించేది, దేవుడు సంతోషపడే మంచి పని, ఏదో ఒక మంచి పని మనం చేస్తూ ఉండాలన్నమాట. మనం భౌతిక సంబంధంగా భోజన పానీయాల కోసం మనం పనికి వెళ్తాం, అది మన బాధ్యత. అది ఒక 8 గంటలు లేకపోతే కొన్ని గంటలు పనికి వెళ్తాం. మిగతా కాలాన్ని అంతటిని కూడా ఎవరో ఒకరికి మనం ఉపయోగపడేలాగా, ఎవరో ఒకరికి మనం సహాయపడేలాగా, అలాగే మనం ప్రార్థనలో దేవుని వాక్యంలో మన జీవితాన్ని కాలం గడిపేవారుగా ఉండాలన్నమాట. మీకు అర్థమైందా? నేను 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు దేవుని వాక్యం నేర్చుకోవడంలో కాలం గడిపాను. ఈ 30 నుంచి 45 నాకు ఇప్పుడు 15 సంవత్సరాలు ట్రైనింగ్, అనేక మందిని సువార్థికులుగా ట్రైనింగ్ ఇస్తానే ఉన్నాను. అర్థమైనా? సంఘాన్ని నడిపిస్తున్నాం, 2 స్థానిక సంఘాలను. అయినప్పటికీ చేసే పని ఏంటంటే ఇంకంచేపు ప్రార్థన వాక్యం నేర్చుకోవడం అంతే. 10 సంవత్సరాలు నేర్చుకున్నాం. ఏది 66 పుస్తకాలని ఒక చోట కూర్చుని కాదు, ఆయా ప్రాంతాలు తిరిగి అలాగే అనేకమైన పుస్తకాలు స్టడీ చేసి గ్రంథాన్ని బాగా ధ్యానించి. అర్థమైందండి? ఇంకొక 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు నాకు. ఈ 15 సంవత్సరాలు కూడా ట్రైనింగ్ మా ఏరియాలో కొంతమందిని, ఒక 100 మంది దాకా సుమారుగా సువార్థికులుగా తయారు చేశాం. ఇప్పటికీ మా స్థానిక సంఘం ద్వారా బైబిల్ తరగతులు జరుగుతున్నాయి, ట్రైనింగ్ అవుతూనే ఉన్నారు. ఏజెన్సీలో ఇంచుమించు ఒక 70 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. మళ్ళా పాడేరు స్థానిక సంఘం ద్వారా మళ్ళీ ఒక 20 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం. అంటే నేను కాలాన్ని ఏం చేస్తున్నాను? ఉపయోగించుకుంటున్నానా, పాడు చేసుకుంటున్నానా? ఆనందం ఉంది నాకు. ఎప్పుడు వెళ్ళిపోయినా తృప్తిగా ఉంటుంది, ధైర్యంగా ఉంది. నేను చనిపోతే ఏమైపోతానని. మీరు ఒక్కసారి ప్రశ్న వేసుకోండి, ఈరోజు చచ్చిపోతే నేను ఏమైపోతానని. చనిపోరు, కానీ ఆలోచించండి. పరలోకం వెళ్తానికి క్వాలిఫికేషన్ ఉన్నాయా? అంటే సంపాదించలేదు ఇంకా. క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం సాధించాలి, ఎఫెసీయులు 4:11 చెప్పినట్టుగా. అవునా కదండి? అంటే మనము దేవుడు ఎట్టువాడు ఉన్నాడో మనం కూడా అట్టువారంగా ఉండేటట్టుగా మనం సిద్ధపడాలంటే దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని మనము మంచి పనుల్లో కాలం గడుపుతూ ఉండాలి. అదైందా? కాబట్టి దేవుడు ఎందుకు చేశాడంటే మనల్ని చెడుతనంలో కాలం గడపడానిక, మంచితనంలో కాలం గడపడానిక? మంచితనంలో కాలం గడపడానికి. అంటే ప్రతిరోజు మనము మన మాటల ద్వారా కానీ, మనం సహకారాల ద్వారా కానీ ఎప్పుడునూ మనం మంచి పనుల్లోనే కాలం గడపాలంటే. ఒకవేళ ఎవరైనా మనల్ని అడిగినా నేను ఎదుటి వాళ్ళకి సహాయం చేసేటట్టుగానే కాలం గడపాలని చెప్పేసి. కారణం ఏంటంటే ఈ భక్తి పరులైన వాళ్ళు తమ జీవితాలని ఎలా కాలం గడిపారో కొన్నిసార్లు మనం ఆలోచించేద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో తబిత ప్రభు యొక్క శిష్యురాలు, ప్రభునందు బాప్తిసం పొందింది. ప్రభునందు పొందిన కాడి నుంచి ఆమె జరిగించిన కార్యాలు అక్కడున్న అక్కడున్న కొంతమంది తెలియజేస్తున్నారు పేతురు గారికి. 9వ అధ్యాయము 36లో, మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు నేను, ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలకు ధర్మకార్యాలకు బహుగా చేసి ఉండేను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవము కడిగి మేడగదిలో పరుండబెట్టారు. లొద్ద యొప్పేకు దగ్గరగా ఉండడం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తన ఎద్దకు రావాలని వేడుకోవడానికి 2 మనుషులను అతని ఎద్దకు పంపారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చి, విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రాలు చూపుచు అతని ఎదుట నిలిచారండి. చూసారా ఏం పనులు చేసిందండి ఆవిడ? తన చుట్టుపక్కల ఉన్న అర్థమైందండి, తన చుట్టుపక్కల ఉన్న విధవరాండ్రకి వస్త్రాలు కుట్టించింది. మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? కాబట్టి వాళ్ళు వచ్చి ఏడ్చారనమాట. వారు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రాలు చూపుడుకు అతను ఎదుటి నిలిచారండి. చూసారా? అప్పుడు బ్రతికించడానికి పేతురు గారికి ఆనందంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? అంటే ఈ మంచి పనులు చేశాడు కాబట్టి ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆమెని ప్రభునందు తిరిగి లేపడం జరిగింది. మనం కూడా యాకోబు పత్రిక 1:27లో
యాకోబు రాసిన పత్రిక 1:27 మన జీవిత కాలంలో కూడా మనకు దేవుడిచ్చిన ఆయుష్కాలంలో మనకున్న సామర్థ్యం తగినట్టుగా మనం కూడా మన అది ప్రభునందు ఉన్నవారైనా ప్రభునందు లేనట్టు వారికైనా మనము మన జీవిత కాలంలో అలాంటి మంచి పనులు చేయడానికి ఎప్పుడు కూడా ప్రతిరోజు ఆలోచన చేస్తూ ఉన్నాము. మనకు లక్షల రూపాయలు ఉండక్కర్లేదు, వేల రూపాయలు ఉండక్కర్లేదు. మనకున్న సామర్థ్యాన్ని బట్టి మనం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎన్ని పనులు చేస్తున్నామో ఆలోచన చేసుకోండి. 24లో ఎన్ని మంచి పనులు చేశారో మీరు ఒక లెక్కలు వేసుకోండి. 24లో ఎన్ని మంచి పనులు చేశారో మీరు లెక్కలు వేసుకోండి. చూడండి, యాకోబు పత్రిక 1:27 చూడండి ఒకసారి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లల్ని విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుడు అదనమాట. మన జీవితకాలాన్ని ఎలా గడపాలంటే ఎవరైనా మనకి తల్లిదండ్రులు కనపడితే వాళ్ళకి సహాయం చేసేవారు. అర్థమైందా? విధవరాండ్రులు కనపడితే ఒక తల్లిగా తండ్రిగా భావించి వారికి మనము సహాయం చేసేవారుగా ఉండాలి. అర్థమైందని. అలాగే అదే టైంలో మన మంచి పనులు చేస్తూ మళ్ళా మన జీవితాన్ని ఏం చేయాలన్నమాట, ఇహలోక మాలిన్యం అంటుకోకుండా కాపాడుకోవాలి. అంటే ఏ చెడుతనాన్ని మనం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మన యొక్క శరీరాన్ని. దేవుడిచ్చిన ఈ శరీరము గత కాలంలో మనము అక్రమానికి ఉపయోగించేసాం. అర్థమైంది? అక్రమానికి, అన్యాయానికి, పాపానికి వాడేసాం ఈ శరీరాన్ని. క్రీస్తునందు క్రైస్తవులమైన తర్వాత ఇదే దేహాన్ని మంచి పనులకు మనం ఉపయోగించాలన్న. మీకు అర్థమైందండి. కారణం ఏంటంటే, ఎందుకనంటే గలతీ పత్రికలో చెప్తాడు 6:10 క్రైస్తవులు అనగా క్రీస్తునందున్న వాళ్ళు మొట్టమొదటిగా సహాయం చేసే లక్షణం ముందు క్రీస్తులో ఉన్న వారికి చూడాలి. కాబట్టి అది మనం పని చేసుకుంటూ ఉంటాం, ఉద్యోగం చేసుకుంటూ ఉంటాం. అయితే మనకు సమయం ఉంటుంది. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం ఇచ్చాడు మనకి మరణించే వరకు. ఆ సమయం దొరికిన కొలది, అంటే మనం కష్టపడి పని చేసుకుంటూ వెళ్ళాం, అక్కడ అది మన సమయం, అది మన యొక్క భోజన పానీయాలకు ఉపయోగించుకున్నది అది. కానీ సమయం దొరుకుతుంది ఎప్పుడో, ఏదో ఒక రోజు సెలవు దొరకటమో, లేకపోతే ఏదో లోకంలో వాళ్ళకి సెలవు దొరికితే సినిమాలకు పోతారు, అవునా కదా? మా ఏరియా వాళ్ళకి సెలవులు దొరికితే ఈ ఏరియాలో వచ్చి తిరుగుతూ ఉంటారు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు లోకంలో వాళ్ళు, అవునా? వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారండి. కానీ అక్కడికి వచ్చి ఎవరైనా చేయి చెప్తే వాళ్ళకి 10 రూపాయలు కూడా ఎవరు చూస్తూ ఉంటాం మేము. అంటే మేము ప్రభునందు ఉన్నాం కాబట్టి మాకు ఒక గ్రూప్ ఉంది, ఏది మా ట్రైనింగ్ అయిన గ్రూపు. మేము ఎవరెవరికి సహాయం చేసామో ఆ ఫోన్పే ద్వారా ఆ స్క్రీన్ షాట్ అందులో ఉంటుంది. 24లో మేము ఎంతమందికి సహాయం చేసామో సహోదరులను కలిపి మా గ్రూప్లో ఉంటుంది. అలా మేమేం పనులు చేస్తున్నామో మాకు తెలుస్తున్నాయి ప్రభునందు. సో మేము చూడండి, ఎక్కడికి వెళ్ళో ఫోటో తీసుకుని గ్రూపులో పెట్టుకుంటాం. మేము ఏ ప్రాంతాలకు, అంటే మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా సమయం సద్వినియోగం చేసుకోవాలి. సువార్థికులైన వాడు పని చేస్తూనే ఉండాలి, దేవుని పని చేస్తూనే ఉండాలని చెప్పడానికి ఏం చేస్తామంటే అందరూ కూడా ఎవరు కాలే ఆదివారం కానీ, లేకపోతే మిగతా రోజు క్లాసులకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే కుటుంబ స్టడీ చేస్తున్నప్పుడు కానీ ఎక్కడికైనా ఇలా ఒక ఫోటో తీసి మన గ్రూప్లో పెట్టుకుంటారు. అంటే మేము పని చేస్తున్నామని చెప్పేసి. మీకు అర్థం లేదు. అలాగన చూడండి, మనకు కూడా ఒకరోజు అంటే ఏదైనా ఒక ఖాళీ సమయం దొరుకుతుంది. అప్పుడు ఏం చెప్పాడు అన్నమాట, సమయం దొరికిన కొలది. సమయం దొరుకుతుంది ఏదో సమయాన్ని. మనకు సమయం దొరికినప్పుడు లోకంలో వాళ్ళు ఏం చేస్తారంటే లోక సంబంధమైన సుఖభోగాలు ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఏం చేయాలో చెప్పాడు చూడండి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి సమయం దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహానికి చేరిన వారి ఎడల మేలు చేద్దాం. అది మాట సహాయమై ఉండొచ్చు, అంటే మనం ఆర్థికంగా సహాయం చేయొచ్చు, లేదా వ్యక్తిగతంగా మన యొక్క మనం ఒకరు సహకారం అయినా ఉండవచ్చు. మొట్టమొదటిగా విశ్వాస గృహానికి అంటే క్రీస్తునందు ఉన్న వారిలో ముందు మనం సహాయం చేయడానికి చూసుకోవాలి. ఒకవేళ క్రీస్తునందు ఎవరు సహాయం పొందుకునే స్థితిలో లేకపోతే అప్పుడు మన చుట్టుపక్కల ఉన్న అన్ని జనులు ఉంటారో వాళ్ళకి దిక్కులేని వాళ్ళు కానీ దరిద్రులు కానీ కనపడినప్పుడు మనం సమయం దొరికినప్పుడల్లా మనం సహాయం చేయడానికి చూడాలన్నమాట.
సమయం దొరికిందంటే మనం ఎలా ఉపయోగించుకోవాలన్నమాట. ఇప్పుడు యవనస్తులు అందరూ సమయం దొరికితే చాలు ఎంతసేపు సెల్లు ప్రయోజనం లేని మాటలు గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాం. అవునా కాదండి? దేవుడు అందుకే ఇస్తున్నాడు ఆయుష్కాలం. ఆలోచన చేయండి. సమయాన్ని వృధా చేసుకున్నవాడు ఎవరు? అజ్ఞాని. సమయాన్ని వృధా చేసుకున్నవాడు ఎవరు? అజ్ఞాని. అది స్త్రీ అయినా పురుషుడైనా. అర్థమైందండి? పనికిరాని మాటలు అంతే, పనికిరాని మాటలు గంటల తరబడి గడుపుతూ ఉంటారు. సహాయం చేయమని ఎవరైనా అడిగితే నాకు ఖాళీ లేదంటూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా నాకు కొంచెం హెల్ప్ చేయండి అని అడిగితే నాకు దగ్గర డబ్బులు లేవు, చిల్లర లేవు అంటూ ఉంటారు. మీకు అర్థమైందండి? చిల్లర లేవు అంటారు. చిల్లర లేవు అంటే 100 రూపాయలు వేయకూడదు, వాళ్ళకి 10 ఇవ్వాలి. అవునా కదా? అలాగా లోకంలో కాలం గడుపుతూ ఉన్నారు. మరి మనకు దేవుడు మన ఆయుష్కాలం ఇచ్చాడు దేవుడు. ఆయుష్కాలంలో మనం ఆరాధనకి ఎలా ఇస్తాం ముందు మాట్లాడుకున్నాము. ఎబ్రి 10 24-25లో చెప్పాడు కదా, సమయం కాలం సమాజంగా కోవటం మానకన్నాడు కదా. అది మనం జరిగిస్తున్నాం. నేను దాని గురించి మాట్లాడలేదు. ఆల్రెడీ మనం ముందుగా మాట్లాడుకున్నాం. ఒక 2 గంటలు ఆరాధన చేయడానికి ఏం చేస్తున్నాం? సమయాన్ని కేటాయిస్తున్నాం. సంవత్సరానికి 104 గంటలు. అవునా? మరి సంవత్సరానికి 104 గంటలైనా ఉంటా? 365 రోజుల్లో 24 గంటల గడికి లెక్కేస్తే ఎన్ని గంటల్లో ఎంత ఇస్తున్నామో ఒకసారి లెక్క వేసుకోండి, చూడండి ఒకసారి. మా వాళ్ళకి అలాగే ఇలా మీటింగ్ పెట్టి ఒకసారి చెప్పాను అనమాట, ఎక్స్ప్లెయిన్ చేసి, మీరు ఎన్ని గంటలు ఇస్తున్నారని. ఎన్ని గంటలు లోకానికి గడుపుతున్నారు, సుఖభోగాలు గడుపుతున్నారు, మీ కష్టపడడానికి గడుపుతున్నారు, మీరు ఎన్ని గంటలు దేవునికి ఇస్తున్నారంటే ఏమి ఇస్తున్నామనికి రోజుకి కూడా ఒక 10 నిమిషాలు కూడా అవ్వలేదు. అవునా? ఒక రోజుకి 10 నిమిషాలు కూడా రాలేదు. అది ఆరాధన బాధ్యత కాబట్టి మనం జరిగించేస్తున్నాం. మరి మిగతా సమయాన్ని మనం ఎలా కాలం గడుపుతున్నాం? మన ప్రభునందు మనకి ఏమైతే చేయబడ్డాయో, అంటే ఏం చేయమని దేవుడు కోరాడో ఆ పనుల్లో మనం ముందుకు సాగుతూ ఉండాలన్నమాట. ప్రభు యొక్క కార్యాలలో మనము ఆసక్తిగా మనం ముందుకు సాగుతూ ఉండాలన్నమాట. మీకు అర్థమైంది? ఆసక్తి ఉంటూ ఉండాలి ప్రభు కార్యాలు. మొదటి పత్రిక 15 అధ్యాయము 54 చూడండి ఒకసారి. 54, 57-8 అనుకుంటాను ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 58, 15 అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 15 అధ్యాయం 58 వచ్చిన చూడండి ఒకసారి. కాగా నా ప్రియ సహోదరులారా, అది ప్రభునందు మన సమయాన్ని గడిపితే, ప్రభునందు మనం ప్రయాసపడతా ఉంటే అది ఏం కాదంట? వ్యర్థం కాదు. సినిమాకి వెళ్ళా వ్యర్థం, టీవీ చూసావు వ్యర్థం, సెల్ చూస్తున్నావు సమయాన్ని ఏం చేస్తున్నావు? వ్యర్థం. చెడుతనం లోకం ఉన్నప్పుడు చెడుతనంలో కాలం గడిపాలన్నమాట. చూడండి ఎంత సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు మనిషి. ఒకనాడు సమయం ఉండదు, సమయం లేనప్పుడు ఏడ్చినా రాదు. అవునా కదా? సమయం లేనప్పుడు ఏడ్చినా రాదు. ఇంట్లో ఒకవేళ మంచం మీద పడిపోయి ఉన్నా, అనారోగ్యస్తుడిమై ఉండి మనము ఒకవేళ లెగలేని స్థితిలో ఉన్నప్పుడు మనం మంచి పనులు చేయటానికి మళ్ళా ఆయుష్కాలం లేకపోవచ్చు, సమయం కూడా లేకపోవచ్చు. అప్పుడు ఏడ్చినా మొత్తుకున్నా అప్పుడు మళ్ళా తిరిగి రాదు జీవితకాలం. గుర్తుపెట్టుకోండి. సింపుల్గా గడిపేస్తున్నాం కాలాన్ని, వృధాగా గడిపేస్తున్నారు అంతే. మీకు అర్థమైందండి? కానీ ప్రభునందు మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు. అది గుర్తుపెట్టుకోండి. కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు. అంటే ఏ పనులు చేయాలి మనం? ఒకటి మంచి పనులు చేయాలా, సమయం దొరికినప్పుడు అలా సహకారం చేయాలా. రెండవ పని ఏంటి? సువార్త పని. అంటే మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ప్రభు కార్యాభివృద్ధి ఎందుకు ఆసక్తిగా ఉండమన్నాడు కదా. ప్రభు యొక్క కార్యాలు ఏంటి? ప్రభు పనులు ఏంటి అంటే అనేక మందిని క్రీస్తులోకి నడిపించాలంటే ఒకవేళ మనం చెప్పాలి, లేదా మనం చెప్పలేని స్థితి అంటే మనకు ఒకవేళ ఎక్కువ విషయాలు మాట్లాడలేకపోతే కనుక దేవుని యొక్క పని వాళ్ళు ఉంటారు స్థానిక సంఘాల్లో. ఆ పని వాళ్ళని పిలిచి మా ఇంటి దగ్గర 4 కుటుంబాలు కూడుకుంటాయండి, వచ్చి వాక్యం చెప్పండి ఒక వారంలో ఒక రోజు అని చెప్పడం ద్వారా, అలాగే నా కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పడం ద్వారా కొన్ని కుటుంబాలు రక్షించబడతాయి. మీకు అర్థమైనా? సువార్త పనులు మరి ఆనాడు కూడా స్త్రీల యొక్క సహకారం ఉందా లేదా? పిలిపిలు రాసిన పత్రికలో తెలియజేశారు చూడండి. అక్కడ
4వ అధ్యాయము పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. స్త్రీలు కూడా సహకారులై ఉన్నారు సువార్త పనిలో. అంటే వాళ్ళు ప్రసంగాలు చేయక్కర్లేదు కానీ అర్థమైంది, ఆ పనిలో సహకారంగా ఉండగలిగితే ఆ ఆ ప్రభునందు ప్రయాస వ్యర్థం కాకుండా ఉండగలదు. ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు కాబట్టి ఆ ప్రయాస మనం కలిగి ఉండాలి. అందుకే ప్రభుతో కూడా అనేక మంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు అన్నాడు. ప్రభు అలాగే అపోస్తులతో కూడా ఉన్నారు. చూడండి అక్కడ, ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండాలని యువదియను సొంటికైన బతిమాలుకుంటున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారితో సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. అదైనా ఆ అపోస్తలుడైన పౌలుతో ప్రయాసపడిన వాళ్ళు స్త్రీలు ఉన్నారంట. ఎందుకంటే కొంతమంది భర్తలు వాక్యం లేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక పురుషుడికి, అంటే ఒక భార్య భర్తలు వెళ్ళటానికి ఎప్పుడు ప్రయాసం. అంటే అకులు ప్రిస్కిల్లా ఉన్నారు చూడండి, వారు ఏం చేశారు? వారి జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకున్నారా లేదా? చేసుకున్నారు. అంటే ఇలాగ స్త్రీలు కూడా సహకారం, ప్రభు పనిలో సహకారం చేశారన్నమాట. పౌలు గారు వచ్చారు, అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం మొదటి వచనాల్లో పౌలు గారు అకుల ప్రిస్కిల్లాలతో కలిశారు. కలిసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వారితో కలిసి పని చేశారంట. చూసారా, సువార్త పనిలో భార్య భర్తలు ఎలా సహకారులై ఉన్నారు. అలాగే స్థానిక సంఘాల్లో బాప్తిసం పొందిన భార్య భర్తలు ఉంటారో వారిద్దరు కూడా మరో కుటుంబానికి వెళ్ళి, ఒకరు వెళ్తే ఒకరు వెళ్ళకూడదు, ఇద్దరేసి వెళ్ళాలి, ఒకరు వెళ్ళకూడదు. కాబట్టి ఇద్దరు వెళ్ళి సువార్త పనులు, సంఘం క్షేమాభివృద్ధి కొరకు, సంఘం ఇంకా అభివృద్ధి పడడం కోసం రక్షించబడలేని ప్రజల దగ్గరికి వెళ్ళి 1 గంట అదే ప్రభునందు ప్రయాసపడాలి. సువార్త ప్రకటించడానికి బైబిల్ అంతా తెలియక్కర్లేదు, అవునా కదా? యేసు ప్రభువుని గురించి, తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడడానికి, బాప్తిస్మ అదే మన జీవిత యొక్క విలువలు మాట్లాడడానికి మనకి బైబిల్ అంతా తెలిసి ఉండక్కర్లేదు. దేవుడు ఎవరో, ప్రభు ఎవరో, ఆయన ద్వారా ఎలా పాపక్షమాపణ కలుగుతుందో, ఈ విషయాలు మాట్లాడడానికి మనం ఆ సమయాన్ని సమయాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. మంచి పనులు మన పవిత్రమైన జీవితాన్ని పవిత్రంగా గడపడానికి, అలాగే ప్రభు కార్యాల్లో మనం మన జీవితాన్ని గడపడానికి ప్రయాసపడాలి. రామేశ్వరంలో సాని సంఘం వాళ్ళతో పాటు పురుషులతో పాటు స్త్రీలు వచ్చి 60-70 మందికి భోజనాలు ఉండటంలో వాళ్ళ సహకారం ఉంది. మరి వాళ్ళ సహకారం ఉండడం బట్టే కదా సుమారుగా ఒక 70 మందికి ట్రైనింగ్ ఇవ్వగలిగారు. అలాంటి పనుల్లోనూ, అలాగే ఇక్కడ స్వార్థ కార్యక్రమాల్లో కూడా మన గృహాలు విడిచి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మన బంధువులు, మన ఇంటి వారు, కొన్నేళ్ళ ఇంటి వారికి తన బంధువులకి ఎలాగైతే వాక్యం వినిపించడానికి ఆయన ప్రయాసపడ్డాడో మనం కూడా అలా. చూడండి 18వ అధ్యాయము అపోస్తలుల కార్యం. మనం కూడా అలాగున మన జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీయులకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అనే ఒక యూదుని, అతని భార్యను ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇట్ల నుండి కొత్తగా వచ్చారు. వాళ్ళు క్రీస్తు సంఘం వాళ్ళు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురం ఉండేను. వారు కలిసి పని చేయుచున్నారు. చూసారా, వారు కలిసి పని చేయుచున్నారు. అతడు ప్రతి విశ్రాంతి దినం సమాజ మందిరంలో తర్కిస్తూ యూదులను గ్రీస్ దేశంలో ఒప్పిస్తూ ఉన్నాడు. సువార్త పనిలో ఆదరించారు ఆయన్ని. సువార్త పని చేయడానికి వచ్చిన పౌలు గారిని ఈ అకులు ప్రిస్కిల్లాలు ఏం చేశారు? ఆదరించారు. ప్రభు కార్యాలలో వాళ్ళు పాలుభాగస్తులయ్యారు. అలాగే వారి ఇంటి దగ్గరకు వచ్చిన ఒక అపోల్లోకి కూడా సహకారిగా నిలవడం జరిగింది. చూడండి 24వ వచనం, 18వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. చూడండి, అక్కడ అలెగ్జాంద్రియాలోని అపోల్లో అనే ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడు. అతడు విద్వాంసుడు, లేఖములందు ప్రవీణుడై ఉన్నాడు. అతడు ప్రభు మార్గ విషయం ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధిస్తూ సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడిన ఆరంభించాడు. ప్రిస్కిల్లా, అకుల విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి వేసిపరిచారు. చూసారు, భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రభు కార్యముల్లో ఎలా సహకారులై ఉన్నారు. ప్రభు కార్యాలను ప్రయాసపడుతున్నారు. వాళ్ళు పౌలు గారిని చేర్చుకున్నారు. అలాగే అపోల్లో అనే ఒక యూదుడు విద్వాంసుని చేర్చుకున్నారు. యేసుక్రీస్తుని గురించి మరి పూర్తిగా వివరించారన్నమాట. యేసుక్రీస్తు వారి గురించి మరి పూర్తిగా వివరించారంట. అంటే వారు ఇక్కడ ఫిలిప్పీలో ఉన్న స్థానిక సంఘంలో కొంతమంది స్త్రీలు అదైందండి పౌలు గారు సువార్త పనిలో సహకారం చేశారు.
అలాగే ఈ అకుల ప్రిస్కిలని భార్య భర్తలు ప్రభు యొక్క కార్యాలలో సహకారులై ఉన్నారు. మీకు అర్థమైందండి. కాబట్టి మన సొంత పనుల మీదే కాకుండా మనము ప్రభు కార్యాల మీద కూడా మనసు పెట్టాలని ఫిలిప్పీ పత్రికలో చెప్పడం జరిగింది. మీకు అర్థమైందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. అందరూ తమ సొంత కార్యములని చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలని చూడరు. అలా ఉండాలా? అర్థమైందండి. అలా ఉండాలా మనం? అలా ఉండకూడదండి. యేసుక్రీస్తు కార్యాలను కూడా మనం చూడాలంటండి. ఎందుకంటే రక్షించబడిన వాళ్ళందరూ కూడా క్రీస్తుని గూర్చిన వార్త మనం ప్రతి ఆదివారం ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అనగా ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపకార్థంగా రొట్టెని, ప్రభు యొక్క రక్తాన్ని జ్ఞాపకార్థంగా ద్రాక్షారసం తీసుకుంటాం. తీసుకున్న మన అందరం కూడా అర్థమైందండి, మనం సువార్తను ప్రచురించే వారంగా ఉండాలంతే. అనగా ప్రభు యొక్క కార్యముల్లో పాలు భాగస్తులై ఉండాలి. మన సొంత పనులే కాదు, మన సొంత పనుల మీదే కాదు, మీకు అర్థమైందండి. సొంత పనుల మీదే కాదు, మనము క్రీస్తు కార్యాలను కూడా మనం చూడాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి మనము ఆదివారం వచ్చి వెళ్ళిపోతున్నామా? అసలు మధ్యలో ఎప్పుడైనా క్రీస్తు కార్యాల్లో ఏమైనా పాలు భాగస్తులు అవుతున్నామా? యవనస్తులైనా, యవనరాండ్రైనా, అలాగే భార్య భర్తలైనా, అలాగే ఎవరైనా సరే స్థానిక సంఘంలో బాధ్యతగా ప్రతి వారంలో అర్థమైనా ఎవరొకరికి స్వార్థ అందించడానికి మనం ప్రయాసపడుతున్నామా? ఒక అకుల ప్రిస్కిల్లలా కానీ, లేకపోతే ఫిలిప్పీలో ఉన్న స్థానిక సంఘంలో ఒక స్త్రీలులా కానీ, పౌలు గారికి స్వార్థ పనులు సహకరించినట్టు వాళ్ళుగా కానీ, అలాగే ఆలోచించేయండి దేవుని పిల్లలుగా. ఏం చేస్తున్నాం మనం వారం అంతా కూడా? మన పనుల్లో కాలం గడుపుతున్నామా? మనము ఎంత సంపాదించినా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎంత బంధువులు అంటే ఇక చూడండి, చాలా మంది ఆదివారం వచ్చింది అనుకోండి అంటే ఆరాధన యొక్క విలువ కూడా తెలుసుకోకుండా ఎవరైనా ఫంక్షన్ పెట్టేస్తే ఆ ఫంక్షన్కి వెళ్ళిపోతారు. కార్లు వేసుకుని బండ్లు అదే యాన్ల మీద బండ్ల మీద వెళ్ళిపోతారు. ఆదివారం మీరు పెట్టుకుంటే మేము రామని చెప్పాలి, వాళ్ళకి తెలియాలి, బుద్ధి తెలియాలని. లోకానికి క్రైస్తవులు కాని వాళ్ళకి, బంధువులకి మనం చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఆదివారం తప్ప ఎప్పుడైనా మీరు పెట్టుకోండి, అప్పుడు వస్తాం. అవసరమైతే సాయంత్రం వచ్చి మీకు ఏం పెట్టాలో అది పెట్టేసి వెళ్ళిపోతాం తప్ప కార్యక్రమానికి మేము రాలేమని చెప్పాలంట. అప్పుడు మనల్ని ఎప్పుడు ఆదివారం పిల్లరు. మమ్మల్ని ఆదివారం ఎవరు పిల్లరు, ఆదివారం పిల్లరు, పిలిచినా వెళ్ళం. ఆదివారం ఆరాధన, దేవుడు కోరుకున్నది అది, అవునా కదా? అది ఆదివారం ఆ తండ్రిని అంటే దేవుడిని ఆరాధించే అది తండ్రి కోరుకున్నాడు. అది అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ఆ దినం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే దినాన్ని మనము ఏం చేసుకోకూడదు, దుర్వినియోగం చేసుకోకూడదు. చాలా మంది మా ఏరియాలో కూడా చాలా మంది క్రైస్తవులు అనబడే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఆదివారం వాళ్ళ సొంత ఇంట్లో, వాళ్ళ బంధువులు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెలు ఏదైనా మీటింగ్, ఏదైనా ఒకవేళ ఫంక్షన్ వచ్చిందంటే కనుక ఒక ఆదివారం మానేస్తే నష్టమేమి లేదు అని చెప్పేసి వెళ్ళిపోతారండి. కొంతమంది పనులు కూడా అలా చేసేసుకుంటూ ఉంటారు. ఆరాధన మిస్ అవ్వకూడదు. మనం సమయం అసలు సమాజం కూటం మానొద్దు అన్నాడండి. సమాజం కూటం మానొద్దు అంటే మరి మానితే సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేకపోతున్నాం. మనం ఆలోచించేది దేవుని పిల్లలుగా. మనకు దేవుడు మొదటి స్థానం దేవుడిదా, బంధువులదా? మరి క్రైస్తవుడు అయినప్పుడే తెలుసుకోవాలి. మనం ప్రభు కార్యాలకి మొదటి స్థానం ఇవ్వాలి మనం, తర్వాత భౌతిక సంబంధమైన. ఎవరైనా ఆదివారం చనిపోతారో ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్తామే. మన ఇంట్లో కూడా ఎవరైనా చనిపోతే కనుక అలా పక్కన పెట్టేయడం, స్నానం చేసి పెట్టేసి పక్కన ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళి కార్యక్రమం చేయాలి. అలా ఉండగలిగితే క్రైస్తవం యొక్క విలువ, దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో లోకం కూడా అర్థం చేసుకుని, ఓహో దేవుడికి ఎంత గొప్ప స్థానం ఇస్తున్నారు కాబట్టి ఇలా కుటుంబాలు భౌతికంగాను ఇటు ఆత్మీయంగాను వదులుతున్నారని ఆ యొక్క పరిస్థితులు వాళ్ళకి తెలియాలి. మీకు అర్థమైందండి. మనం దేవునికి మొదటి స్థానం ఇస్తామనే సంగతి వాళ్ళకి అర్థం అవ్వాలి. వాళ్ళ బాధల్లో, ఇబ్బందుల్లో మనము మాదిరి ఉండాలి. మీకు అర్థమైందండి. కారణం ఏంటంటే దేవుడు మన ప్రతి అవసరత తీరుస్తాడు, అవునా? అలాగే మనకు కూడా ఎబ్రీ పత్రిక 13:5-6 కూడా మనకు వాగ్దానాలు ఉన్నాయి. నేను విడువను,
ఎడబాయను. ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం మన క్రీస్తునందు మనకు కూడా ఇచ్చాడు. అది మనం ఇప్పుడు విడిచిపెట్టను. అంటే మనం ఆరాధనకు మొదటి స్థానము, దైవ కార్యాల పట్ల, దేవుని యొక్క కార్యాల పట్ల మనం మొదటి స్థానం ఇచ్చినప్పుడు అర్థమైందండి. మనల్ని మనకి దేవుడు చేసే ఉపకారాలను వాళ్ళు చూసి, ఓహో వీళ్ళకి దేవుని సహాయం ఉందని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకోగలిగి వాళ్ళు కూడా దేవుని వైపు తిరగటానికి మనం మాదిరి ఉండాలన్నమాట. అర్థమైందా? అంతేగాని నశించిపోవడానికి వాళ్ళకి మనం మాదిరి ఉండకూడదు. ఆల్రెడీ నశించిపోయినట్టు వాళ్ళకి మళ్ళా మనము వాళ్ళకి అపహాస్యంగా కనబడకూడదు అన్నమాట. క్రైస్తవులు అంటే అర్థమైందండి, జీవిత విలువ తెలుసుకున్న వాళ్ళు, కాలం విలువ తెలుసుకున్న వాళ్ళు అనమాట. సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవులు. అని సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎవరైనా అంటే క్రీస్తునందున్న వాళ్ళు, దేవుని ఎరిగిన వాళ్ళు, దేవుని బిడ్డలైన వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు, వృధాగా గడపరు అనేది లోకానికి అర్థమైతే వాళ్ళ కాలం చెప్తూ ఉంటారు అనమాట. నా దగ్గరికి వచ్చి చాలా మంది వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు, నేను 25 సంవత్సరాల నుంచి స్వార్థ పని స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు వచ్చి వాక్యం నేర్చుకుంటా వచ్చిన వాళ్ళు ఏమనివారంటే, జీవన్ బాబు నీ కాలం అంత మా యవన వయసు అంతా కూడా మా ఇష్టానుసారంగా బ్రతికేసాం, కాలం గడిపేసాం, యవన వయసులో నేర్చుకోలేదు. ఇప్పుడు కూర్చుని రాసుకుందామంటే కూర్చోలేకపోతున్నాం, వినటానికి మాకు దేహం సహకరించట్లేదు. కాబట్టి ఇప్పుడు మేము ప్రయాసపడుతున్నామన్నా మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. నువ్వు చాలా ధన్యుడు అయ్యా అని చెప్పేసి నాకు ఆనందం వేసేది. ఓహో వాళ్ళ జీవితాన్ని వృధా చేసుకున్నారా, నా జీవితాన్ని వృధా చేసుకోకుండా దైవ కార్యాల మీద ఆసక్తి ఉందా నాకు అని చెప్పేసి నేను సంతోషపడ్డాను. అందుకే ప్రభునందు ఆత్మ సంబంధం ఎదిగాను. ధనం సంపాదించడంలో ఎదగలేదు, భోజన వసతులు ఉన్నాయి మాకు, కానీ ధన సంపాదనలో కాదు, దేవుని వాక్యం సంపాదించడంలో ఎదిగాను. ఇప్పుడు అనేక మందికి ఉపయోగపడుతున్నాను. అదే అనేక మందిని ఒక సువార్థికుడిగా తయారు చేయటానికి అదే నేను ఈరోజు ప్రయోజనకరంగా ఉన్నాను. నాకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కాలం గడుపుతున్నాను, సద్వినియోగం చేసుకున్నాను. నా వ్యక్తిగతమైన జీవిత లోపాలను నేను దిద్దుకుంటా ఉన్నాను, సరి చేసుకుంటున్నాను. ఎవరికైనా ఆపదలు ఉంటే నాకున్న దాంట్లో ఆపదలు ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాం. గ్రంథం తెలిసింది కాబట్టి, జీవిత విలువ తెలిసింది కాబట్టి సద్వినియోగం చేసుకుంటున్నాం అన్నమాట. ఎంత అంటే ఇప్పుడు మళ్ళా మేము వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఖాళీ ఉండదు. ఏదో మీటింగ్, ప్రతి మంగళవారం అక్కడ బైబిల్ క్లాస్ ఉంటుంది. స్థానిక సంఘం కొంత ధనం, ఆదివారం నాడు చేసిన కొంత ధనంతో బైబిల్ క్లాసులు పెడతాం ప్రతి మంగళవారం. అలాగే మించు ఒక 100 మంది లోపు సువార్థికులుగా తయారయ్యారు. అదే అలాగే ప్రతి స్థానిక సంఘం కూడా ఆ ధనం దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చి అర్థమైందని మంచి పనులు చేయటంలో ముందుకు సాగుతున్నారు అనుకోండి. సద్వినియోగం చేసుకున్నారు, ప్రభు కార్యాల్లో ఆసక్తి కలిగి ఉన్నారు. అంతేగాని మనము ఊరికనే దేవుడికి థ్యాంక్స్ చెప్పేసి, నాయన 24 అంతా కాపాడావు, 25 అంతా కూడా కాపాడు అని చెప్పేసి వదిలేసి మళ్ళీ సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకున్నాం అనుకోండి, మనం అజ్ఞాన లిస్టులోకి వెళ్ళిపోతాం అనమాట. ఏ లిస్టులోకి వెళ్ళిపోతాం? అజ్ఞాన లిస్టులోకి వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి దేవుడి పిల్లలుగా మనం సమయాన్ని పోనివ్వకుండా, మన కాలాన్ని వృధాగా గడపకుండా, దేవుడు క్రీస్తునందు మనల్ని ఏం చేయమన్నాడో ఆ పనుల్లో మనము ప్రయాసపడేవారుగా ఉండాలి అన్నమాట. అంటే మనం కష్టపడి పని చేసుకుంటూ ఉంటాం, మిగతా టైంలో ప్రభు కార్యక్రమాల్లో అనగా స్వార్థ పనిలో సహకారులుగా ఉంటాం అన్నమాట. అర్థమైందా? అంతేగాని దైవ కార్యాలు చెడగొట్టేవారు ఉండకూడదు. చాలా మంది ఏమంటారంటే, మీ దగ్గర ఒక చుట్టుపక్కల 4 కూడకుండా మీ దగ్గర పెడతామంటే అంటే మాకు ఖాళీ ఉండదని, సమయం లేదని అని చెప్పేస్తాం. దైవ కార్యాలు జరగటానికి లేకపోతే స్వార్థ ప్రకటించబడడానికి మన ఇల్లు ఒక సాధనమే ఉండాలి. అర్థమైందని. ఎందుకంటే అకులు తీసుకెళ్ళాలి. ఇంట్లో కూడా పిలోమోను గారి ఇంట్లో కూడా స్థానిక సంఘాలు కూడుకున్నాయి. ఒకనాడు చర్చ్ బిల్డింగ్ లేనప్పుడు ఎక్కడ కూడుకున్నాం? ఇంట్లో దగ్గరే కూడుకున్నాం. మేము కూడా మాకు చర్చ్ బిల్డింగ్ లేనప్పుడు ఇంట్లోనే కూడుకునేవాళ్ళు. రోమపత్రిక 16వ అధ్యాయము 3వ వచనంలో అకుల ప్రిస్కిల్ల ఇంట్లో క్రీస్తు సంఘం కూడుకుంటుంది అంటండి. చూసారా? మన ఇల్లు ప్రభు యొక్క సంఘానికి ఒక ప్రభు యొక్క కార్యక్రమాలకి ఒక సాధనంగా ఉండగలగాలని. రోమ 16 అధ్యాయము
3వ వచనం. యేసునందు నా జత పని క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనాలు చెప్పండి. వారు నా ప్రాణమునకు ప్రాణాలని తెగించారంట. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వారి ఇంట ఉన్న సంఘానికి. సరే, అదనమాట. అలాగే దేవుని పిల్లలు పరిశుద్ధులు వచ్చినప్పుడు మన ఇల్లు ఒక సాధనంగా ఉండాలి. పరిశుద్ధులు అదైందండి. పరిశుద్ధులు తమ యొక్క అంటే దేవుని కార్యాల మీద, దేవుని పనుల మీదకి వచ్చినప్పుడు మన గృహాల్లో కొంత సమయం గడపాలి. బంధువులకి గడుపుతాం కదా, బంధువులకి ఇస్తామేమో, బంధువులకి ఇస్తామా మన ఇల్లు చేస్తాం. దేవుని పని వాళ్ళు ఎవరైనా ఒకరోజు ఉంటానంటే కనుక మనం ఏమంటామంటే అది ఖాళీ లేదయ్యా అంటామండి. ఏమన్నా కదా. మరి ప్రభు యొక్క కార్యాల్లో మనము భాగస్థులమై ఉండాలి. మన సొంత కార్యాల మీదే కాదు, ప్రభు కార్యాల మీద కూడా మనం మనసు పెట్టాలన్నమాట. అలాగే మనం సమయం గడిపితే దేవుని లక్షణాలు అనగా లేకపోతే మనం ఆత్మ ఫలాలు అనేవి సంపాదించుకోగలుగుతామా, సంపాదించలేమా? మరి ఎన్ని ఉన్నాయో మనం ప్రశ్నించుకుంటే, ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తిసం ఉంది? చాలా మంది అంటారు మళ్ళీ, ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నావు నువ్వు, ఈ చెడు పనులు ఏంటి, నువ్వు ప్రార్థనకి వెళ్ళడం ఏంటి, ఈ చెడు పనులు ఏంటి అని మనం తిడతా ఉంటాం లోకంలో. ఒకసారి మన లోకం మనం ప్రశ్నించకూడదు, మనమే లోకాన్ని ప్రశ్నించాలి. నువ్వు ఇలాంటి పనులు చేస్తే, చెడు పనులు చేసుకుంటూ పోతే నీ జీవితం నాశనం అయిపోద్ది, చూసుకోమని చెప్పాలి. ప్రభులో గడిపితే నీ సమయం వృధా అవ్వదు. అదే ప్రభులో మరణిస్తే మన క్రియలు మనం వెంట వెళ్తే మనం విశ్రాంతి పొందే అవకాశాలు ఉంటాయి. ప్రకటన 14:13 ప్రకారం. అర్థం లేదు. ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తిసం పొంది, ఎన్ని ఆత్మ ఫలాలు సంపాదించుకున్నారో ఆలోచించండి. ఇప్పుడు చెట్టు ఉంది మీ దగ్గర, మీ ఇంటి దగ్గర చెట్లు వేశారు, అవి ఫలాలు కాయట్లేదు ఒక 5 సంవత్సరాల నుంచి, బాగా ఏపుగా ఎదిగిపోయినాయి. ఏం చేస్తారు మీరు? నరికేస్తారు. మరి దేవుడు ఏం చేస్తాడండి? మనల్ని కూడా తీసేస్తాడు. ఎందుకు వృధా అని చెప్పి తీసిపడేస్తాడండి. అటు మంచి లేదు చెడు లేదండి. లోకసువార్త. అందుకని మన కాలాన్ని వృధా చేసుకోకండి. లోకసువార్త 13వ అధ్యాయం. లోకసువార్త 13వ అధ్యాయంలో 6వ వచనం నుంచి. మరియు అన్న వారితో మనం చెప్పాను, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతను దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. యజమానుడికి సంతోషమా, నిరుత్సాహమా? మరి మనం 20 సంవత్సరాలు అయినా కానీ మనలో ఏ ప్రేమ, సంతోషము, దయ, దీర్ఘశాంతము, జాలి ఇలాంటి ఏమీ కనపడలేదనుకోండి. ఫలములు నాశించిన పరలోకపు తండ్రి అని ఒక కీర్తన ఉంది, అవునా? ఆ కీర్తన ఫలములు నాశించిన పరలోకపు తండ్రి తేరి చూస్తున్నాడని. మనం తేరి చూసినప్పుడు 20 సంవత్సరాలు క్రైస్తవం, నేను 30 సంవత్సరాలకు అనుభవం ఉంది నాకు అని చెప్తా ఉంటారు కదా చాలా మంది. లోపల అదే హృదయాల్లో చూస్తే ఫలాలు లేకపోతే ఏమవుద్ది జీవితం? చూడండి ఏమవుతుంది ఇక్కడ. 3 ఏళ్ళ నుండి అంజూరపు చెట్టు పండ్లు వెతుకుతూ వచ్చినాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయి అన్నది. అర్థమైందా? ఏం చేయండి? నరికే. మీ ఇంటికాడ ఉంటే అలాగే ఏం చేస్తారు మీరు? ఎందుకండి వేస్ట్, ఇది తీసి పడండి అంటారు. అదే కదా. మరి మనం కూడా ఒక ఆయనకి ఒక భౌతిక మామూలుగా ఆలోచించండి. మనకు కూడా దేవుడు ఆయుష్కాలం ఇస్తున్నాడు భూమి మీద. ప్రపంచం అంతా అయింది, ఆయన ఆ ప్రపంచంలో మనకు దేవుడు ఆయుష్కాలం ఇస్తున్నాడు. మనమేమి బాప్తిసం పొందినా కానీ ఫలించట్లేదు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా ఎందుకు వేసి తీసి పడేస్తే, కాల్చిపడేస్తే సరిపోద్ది అనిపిస్తుంది. అందుకని దేవుని పిల్లలుగా మన మరణం ఎప్పుడో తెలియదు. మన జీవితకాలము ఒక చాలా అల్పమైన వాటితో పోల్చబడింది. అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వాళ్ళు మన ఎదురుగుండా అలాగే ఎంతోమంది చనిపోతున్నారు. ఆలోచించేయండి దేవుని పిల్లలు. ఆయుష్కాలం చాలా అల్పమైంది అని చెప్పినప్పుడు గడ్డిపూడితో పోల్చడం జరిగింది. మరి అల్పమైంది అన్నప్పుడు మన జీవితాన్ని ఎలా ఏం చేస్తున్నాం ఆలోచించేయండి. ఆత్మ సంబంధంగా ఫలించకపోతే మనల్ని కూడా తీసిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. దేవుడు తీసేశాడంటే మధ్యలో మనకు నిత్యత్వం కూడా ఉండదన్నమాట. అందుకని దేవుని పిల్లలుగా క్రీస్తునందు మనము ఆత్మ ఫలాలనగా దేవుని గుణాలని మనం సంపాదించుకోవాలి. చనిపోయేలోపు మంచి పనులు చేస్తూ ఉంటే, మన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ ఉంటే, సమయాన్ని గడుపుతూ
ఆరాధన అయిపోయిన వెంటనే పని అయిపోయింది దేవుని మనం అమ్మాయి అనుకోకూడదు. ఆరాధన దేవుని ఆరాధించే ఆయన సంతోషపడేది. సత్క్రియలు కూడా చేయమని చెప్పింది దేవుడు కాబట్టి ఆ మంచి పనులు చేస్తే కూడా దేవుడు సంతోషపడతాడు. అదే ఎవరైనా మనం నిందించినా తిట్టినా మనం సహించుకుంటే ఆ సహనాన్ని బట్టి మనం దేవుడు సంతోషపడతాడు. ప్రభు కూడా అలాగే ఆయన జీవితకాలం అంతా సద్వినియోగం చేసుకున్నారు. అవునా కదా? 11వ సంవత్సరాన ప్రశ్నలు వేస్తే లోకాసువార్త 2వ అధ్యాయంలో కదా ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకి ఆ ప్రజ్ఞకి ఆశ్చర్యపోయారంటండి. అవునా కదా? మన పిల్లలు 11వ సంవత్సరానికి ఏమైనా జ్ఞానం ఉంటుందా దేవుని వాక్యం? మనం ఏమైనా నేర్పుతామా? అసలు దేవుని వాక్యం నేర్పుతామా? డ్యాన్స్ చేయరంటాం అంతే. టీవీలో వస్తుందని చూసి ఏం చేయి డ్యాన్స్ చేయ ఒకసారి డ్యాన్స్ నేర్పుతాం. ముందు ఏం నేర్పుతాం? డ్యాన్స్ నేర్పుతాం. వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. తర్వాత మనల్ని ఆ డ్యాన్స్తో మనల్ని తంతారు. వద్దాపిల్లో మనం నేర్పించే మనం తంతారు. అవునా కదా? ఏం నేర్పుతామంటే అవి నేర్పుతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు చిన్నప్పటి నుంచి కూడా దైవ కార్యాల మీద నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదు అన్నారు. అవునా? లోకాసువార్తలో 2వ అధ్యాయంలో ఆయన ఏమన్నారు? నా తండ్రి పనుల మీద నేను ఉండాలని తెలియదా అన్నారు. చూడండి ఆ జీవితకాలం ఎంత అధ్వానం చేశాడు. సినిమాల్లోను సీరియల్లోను కాలం గడుపుతూ ఉంటే ఎప్పుడు ఈ యొక్క మన ఆత్మ సంబంధం వదులుతామని చెప్పండి ఒకసారి. 2వ అధ్యాయం 47వ వచనంలో ఆయన మాటలు వినువారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరాలకై విస్మయం ఉండాలంటండి. ఆశ్చర్యపోయారంటే 11 సంవత్సరాలు ఏంటి ఈయనకండి. ఆయన తల్లిదండ్రులు వచ్చి ఆయన మిక్కిలి ఆశ్చర్యపడి ఏంటి నాయన ఎలా చేసావని అడిగితే నీ దుఃఖపడతామని చెప్తే ఆయన మీరేమో నన్ను వెతుకుతున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా అన్నాడు. మీకు అర్థమైందా? అర్థమవుతుంది. మరి మనం కూడా ఎవరి పనుల మీద ఉండాలి? మన తండ్రి పనుల మీద మనం కూడా ఉండాలి. ప్రార్థన ఆయన పగలంతా దేవుని యొక్క వాక్యం ప్రకటించేవారు. సాయంత్రం అయినప్పుడు ఒలివ కొండకెళ్ళి ప్రార్థనలో గడిపేవారు అనమాట. మరి మనం ప్రార్థనలు ఎంతసేపు గడుపుతున్నాం? ప్రార్థన చేసుకున్నాం అసలు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక దానిలాగా మన ప్రభులాగా అసలు ప్రార్థన మన జీవితంలో ఉందా? ఆలోచన చేయండి. ప్రార్థనలో గడుపుతున్నామా? అంటే గడపడం అంటే ఆల్ నైట్ ప్రేయర్ కాదు, నిద్ర లేకుండా కాదు, కనీసం కొన్ని గంటలైనా ప్రార్థనలో గడుపుతున్నామా? దేవునితో మాట్లాడుతున్నామా? అంటే దేవునితో ప్రార్థన చేయడమే దేవునితో మాట్లాడడం. దేవునికి చెప్పుకుంటున్నాం మన విషయాలు. ఇంకెంతమంది రక్షించబడాలో వాళ్ళ మీద భారం. అంటే నాయన మా రక్షణ పొందడానికి మనకేమైనా ప్రయాసం ఉందా? అసలు ఆ విషయాలు నేను చెప్పుకుంటే ఇక్కడ నాయన ఇలా ఉన్నాయి పరిస్థితులు, ఇక్కడ మరి అనేక మంది రక్షించబడాలని మేము కోరుకుంటున్నాం, మీ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలనుకున్నాం, మాకు పరిస్థితులు అనుకూలపరచమని ప్రార్థన చేయాలి. స్వార్థ ప్రకటించబడడానికి అనుకూలం చేయాలని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎపిసి పత్రిక చూడండి. ఎపిసిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు అదే స్థానిక సంఘాలకి చెప్తూ ఉంటారు. ఆయన 6వ అధ్యాయము 18వ వచనం ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండండి. ప్రభు రాకడ ఎప్పుడో కూడా తెలియదు కాబట్టి అర్థమైందండి. ప్రార్థన చేసుకోవడం ద్వారా మనం మెలకుగా ఉన్నట్లు లెక్క. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలో ఉన్న ఆ సువార్త మర్మం ధైర్యంగా తెలియజేయడానికి నేను నోరు తెలిసినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడకే వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉన్నాను అన్నాడు. స్థానిక సంఘంలో సభ్యులు సువార్తికుడి కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. నాయన మాకు నియమించిన పనివాడు మీ పనివాడిని జ్ఞాపకం చేసుకోండి. ఏ ప్రాంతాలకు వెళ్తున్నారో ఆ ప్రాంతాల్లో సువార్త ధైర్యంగా చెప్పే ఆ సామర్థ్యాన్ని ధైర్యాన్ని వారికి ఇవ్వండి అని చెప్పేసి మన భౌతిక అవసరాల కొరకు ఆత్మ సంబంధ అవసరాల కొరకు సువార్త పని కార్యాల కొరకు మనం ప్రార్థనలో గడపాల్సిన వారు. విశ్వాస ప్రేమల నిరీక్షణను మనం సంపాదించుకుని ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ప్రభు రాకడ ఎప్పుడో తెలియదు కదా. తెలియనప్పుడు మనం సిద్ధపడి ఉండాలో వద్దా? అదే మొదటి తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి విశ్వాస ప్రేమల నిరీక్షణ సిద్ధపడి ఉండండి అని చెప్పేసాను. మరి మనకు విశ్వాసం ప్రేమ నిరీక్షణ అర్థమైందండి. ఇవన్నాయా లేదా? ఈ సత్క్రియలతో నింపబడుతున్నామా లేదా? సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటేనే ఇవన్నీ సాధించగలుగుతాము. లోకంలో వాళ్ళలాగా సినిమాల్లోనూ సీరియల్లోనూ వ్యర్థమైన దాంట్లో సెల్లల్లో ఇలా కాలం గడిపితే మాత్రం ఆత్మ సంబంధంగా ఎదగలేము,
ఆత్మ ఫలాలు ఫలించలేము, ఫలించకపోతే పరలోకం కూడా వెళ్ళలేము. గుర్తుపెట్టుకుని ఎప్పటి నుంచి అయినా దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ప్రతిరోజు లెక్క పెట్టుకుని ఏమేమి పనులు చేసుకుంటున్నామో గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉన్నారని గుర్తించుకుని దేవుని పిల్లలుగా మనందరం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సహోదరులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను.